హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా ట్రావెల్. ఈరోజు మనం ఒక ఇంటర్ స్టేట్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ తమ్మునేళ్ళలో చూసుంటారు కదా. ఇది మా సేజర్ అండి. మనం లేట్ చేయకుండా కెమెరా వ్యూలో కలుసుకుందాం. ఇది గోదావరి నది అండి, యానం దగ్గర ఉన్నది. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ యానం దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కెమెరా వ్యూ. ఈరోజు మనం కాకినాడ నుంచి మీరు తమ్మునేళ్ళలో చూసినట్టుగా యానం వెళ్తున్నాం అనమాట. నేను నాగమలతోట జంక్షన్ దగ్గర నా జర్నీ స్టార్ట్ చేశాను. ఇక్కడ మనకి లెఫ్ట్లో ఉన్నది కదా, అదంతా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఏరియా అనమాట. అలాగే మీకు జేఎన్టీయూకి ఆపోజిట్గా అంటే మనకి రైట్ సైడ్ రంగరాయ మెడికల్ కాలేజ్. జేఎన్టీయూ రంగరాయ మెడికల్ కాలేజ్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయండి కాకినాడలో. మనం ఇప్పుడు దగ్గర భానుగుడి సెంటర్కి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో క్రోమా అండ్ డాక్టర్ అగర్వాల్ ఇవి రీసెంట్గా ఓపెన్ చేశారు కాకినాడలోని. క్రోమా జూడియో కాకినాడలో రీసెంట్గా ఓపెన్ చేశారండి భానుగుడి సెంటర్లోని. ఇది భానుగుడి సెంటర్, మీకు అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని మనం 2 టౌన్ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తాం అన్నమాట. కాకినాడలో వన్ ఆఫ్ ద బిగ్ సెంటర్స్ అండి భానుగుడి సెంటర్ అంటే. లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఆనంద్ థియేటర్ కాంప్లెక్స్. మనం ఎగ్జాక్ట్గా 2 టౌన్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం అనమాట. ఈ ఫ్లైఓవర్ దిగితే 2 టౌన్ ఏరియా వస్తుంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆ ఏరియా అన్నమాట. ఇది మనం NH 216లో ఉన్నామండి. కాకినాడ మెయిన్ రోడ్ కూడా NH 216లోనే ఉన్నది. మనం NH 216లోనే వెళ్తాం. ఇది 2 టౌన్ జంక్షన్. ఇక్కడ రైట్కి వెళ్తే రామారావుపేట వెళ్తాం. లెఫ్ట్కి వెళ్తే మనం కాకినాడ చిన్న మార్కెట్ అనేసి ఉంటుంది, మార్కెట్ అనమాట. అందులోకి వెళ్తాం. స్ట్రైట్కి వెళ్తే మనం కాకినాడ మెయిన్ రోడ్ అనమాట. ఈ మెయిన్ రోడ్ అది దాటి జగన్నాథపురం బ్రిడ్జ్ దాటి మనం యానం వైపు టువర్డ్స్ యానం వైపు వెళ్తాం. ఇది టౌన్ హాల్ జంక్షన్ అండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం కల్పనా సెంటర్ అలాగే సాంబమూర్తి నగర్ వెళ్ళొచ్చు. ఈ రోడ్డు వారిని అంతా చూశారు కదా, కాకినాడ సండే మార్కెట్ ఉంటుంది. ఇదంతా సండే మార్కెట్ అనమాట. కాకినాడ మెయిన్ రోడ్లోని సండే అవతలకి సండే మార్కెట్ పెడతారండి రోడ్డు మీద. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అంతా ఉన్నది టెంట్లు అన్నీ ఉన్నాయి, సండే మార్కెట్ అనమాట. మనం జగన్నాథపురం బ్రిడ్జ్ ఏరియాలోకి వచ్చాము. ఇప్పుడు బ్రిడ్జ్ క్రాస్ చేసి జగన్నాథపురం నుంచి ఊరు బయటకు వెళ్తాం అనమాట. ఈరోజంతా రెయినీ డేగా ఉంది. క్లౌడీ రెయిన్ పడుతుంది. మన జర్నీ ఎలా జరుగుతుందో చూద్దాం. మరి మనకి రైట్ సైడ్ ఉన్న ఏరియా అంతా, అంటే మీకు కెమెరాలో కనిపించట్లేదు, రైట్ సైడ్ ఉన్న ఏరియా అంతా చార్టీస్, MSN చార్టీస్ అంటే చాలా ఓల్డ్ కాలేజ్ అండి అది. MS సత్యలింగం నాయకర్ గారు పెట్టిన కాలేజ్ అనమాట. దాని పక్కనే మనకి ఆంధ్ర పాలిటెక్నిక్ ఉంటుంది. పాలిటెక్నిక్ కాలేజ్ కాకినాడలో ఫేమస్ పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక జంక్షన్ లాగా ఉంది కదా, ఇదేంటంటే కాకినాడ బైపాస్ రోడ్డు అటు తిమ్మాపురం అవతల విడిపోద్దండి. విడిపోయి ఇక్కడ మళ్ళీ కలుస్తుంది అనమాట. యానం సైడ్ ఇటుపక్క కలుస్తుంది అనమాట. అమలాపురం 50 కిలోమీటర్స్, యానం 23 కిలోమీటర్స్ ఉంది. ఇది చొల్లంగి గ్రామం. ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్ ఉన్నాయి కదా చెట్లు, చిన్న చిన్న తుప్పల్లాగా ఉన్నాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు పక్కల ఉన్నాయన్నమాట. అవి ఏం చెట్లు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మనం స్ట్రైట్కి వెళ్తే అమలాపురం, రైట్ సైడ్కి వెళ్తే గురజనాపల్లి అనే గ్రామం వస్తుంది.
ఫ్రెండ్స్, ఈ ఊర్లోంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే కోరింగ ఫారెస్ట్ వస్తుంది అనమాట. కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది కదా, టూరిస్ట్ స్పాట్ అనమాట. ఈ ఏరియాలోనే మీకు చూపిస్తాను. అదండి, ఈ బస్సు ఆగింది కదా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్తాం. ఈ ఏరియా అంతా ఏంటంటే కొంచెం మనకి కేరళ టైప్లో ల్యాండ్స్కేప్ ఉంటుందండి. ఎందుకంటే కొబ్బరి చెట్లు, చుట్టుపక్కల పొలాలు అంతా గ్రీనరీ తోటి. ఇక్కడ ఏంటంటే గోదావరి కాలువలన్నీ పాయిల్లాగా అటు ఇటు వచ్చి ఉంటాయి పొలాల్లోకి. అదని అంతా కేరళ టైప్లో మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇది మట్లపాలెం. మట్లపాలెం అమ్మవారి గుడికి ఫేమస్ అనమాట. మట్లపాలెంలో అమ్మవారి గుడి ఉంది. మట్లపాలెం దాటేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రోడ్లోని మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎదర యానం ఉంది కదా, యానంలో లిక్కర్ చాలా చీపు. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా అవతల వాళ్ళు ఎలాగొస్తారో తెలియదు కదా. ఎందుకంటే ఎక్కువ యానం సండే ఒకటి యానం ఏంటంటే కొంచెం తాగేసి డ్రింక్ చేసి వస్తుంటారనమాట. అందుకనేసి మనం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తే వెళ్ళాలి. బ్రిడ్జ్ దాటితే రియల్ చెరువులు ఉంటాయండి. ఇక్కడ రియల్ చెరువులు చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ రొయ్యల చెరువులు అనమాట. సీజన్ కాదనుకుంటాను, చెరువుల్లో వాటర్ అంతా తీసేసి ఉంది, ఎంటీగా ఉన్నాయి చెరువులు. లేకపోతే సీజన్లో అయితే ఫుల్గా వాటర్ ఉండి వాటర్లో ఫ్లోట్స్ తిరుగుతుంటాయి అనమాట. ఫ్లోట్స్ ఎందుకంటే చెరువులోని ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఆ ఫ్లోట్స్ ఆన్ చేస్తుంటారు. ఆ వాటర్ని కదిపి మళ్ళీ ఆక్సిజన్ లెవెల్ పెరిగేలాగా చేస్తుంటుంది అనమాట. ఇది కోరంగి ఊరు అనమాట. ఇందాక మనం చూసింది అది కోరంగి అభయారణ్యంకి వెళ్ళే దారండి. ఇది కోరంగి ఊరు, గ్రామం. ఇది తాళరావు దగ్గరికి వచ్చామండి. తాళరావు దేనికి ఫేమస్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఏంటంటే రైట్కి వెళ్తే మనం తాళరావు ఊర్లోకి వెళ్తాం అనమాట. మనం ఇప్పుడు తాళరావు ఊర్లోంచి వెళ్ళట్లేదు, తాళరావు బైపాస్లోంచి యానం వైపు వెళ్తున్నాం అనమాట. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం యానం వెళ్ళిపోతాం, రైట్ సైడ్కి వెళ్తే తాళరావు ఊర్లోకి వెళ్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే గాడిమోగ వెళ్తాం. గాడిమోగ అంటే తెలుసు కదా, రిలయన్స్ రిఫైనరీ ఉందన్నమాట. ఈ జంక్షన్లో ఏంటంటే మనం లెఫ్ట్కి వెళ్తే గాడిమోగ వెళ్తాం, రైట్కి వెళ్తే తాళరావు ఊర్లోకి వెళ్తాం. తాళరావు బైపాస్లో వెళ్తున్నాం అన్నాను కదండి. తాళరావు ఊర్లోంచి వచ్చి రోడ్డు మళ్ళీ ఇక్కడ కలుస్తుంది అనమాట మనకి. చూడండి, రైట్ సైడ్ తాళరావు అని శారో మార్కేసి ఉన్నది. ఎందుకంటే స్టేట్ బార్డర్లోకి వచ్చాం మనం, యానంకి దగ్గరలోకి వచ్చాం అనమాట. బార్డర్ దగ్గరలోనే ఉంటుంది మనకి. ఇక్కడనే చెక్ పోస్టులు ఎక్కువ ఉంటాయండి. యానం బార్డర్లోకి వచ్చామండి. మనం ఇప్పుడు ఏంటంటే యానం బైపాస్లో కొంత దూరం వెళ్ళి ఇక్కడ గోదావరి కాలువ వస్తుందండి. గోదావరి మీద బ్రిడ్జ్ క్రాస్ చేసి అటుపక్కకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాం అనమాట. వెనక్కి వచ్చినప్పుడు యానం ఊర్లోకి వెళ్దాం. మనం ఇప్పుడు ఆంధ్ర దాటి సక్సెస్ఫుల్గా వేరే స్టేట్లోకి వచ్చామండి. పాండిచ్చేరి స్టేట్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు మన ఆంధ్ర నుంచి స్టార్ట్ అయ్యి బస్సులన్నీ ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ డీజిల్ చౌక్ కదా. ఈవినింగ్ ఏంటంటే ఇక్కడ ఫుల్ ట్యాంకులు చేసుకొని ఆంధ్రాలోకి వచ్చి, ఆంధ్ర నుంచి కాకినాడ నుంచి, సామర్లకోట నుంచి, పెద్దాపురం నుంచి, అక్కడి నుంచి హైదరాబాద్, చెన్నై ఇలాగ స్టార్ట్ అవుతారనమాట బస్సులు. కాలేజ్ అమ్మాయిలు పిక్నిక్ వచ్చినట్టున్నారు, చూద్దాం వాళ్ళు ఎవరైనా మాట్లాడతారమ్మా. आप लोग यानम देखा? कैसा लगा? यानम देख के चला जा रहे हैं।
देखने के लिए अभी जा रहे हैं ఓకే ఓకే గుడ్ లక్. ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది యానం బైపాస్ రోడ్లో ఉందండి. గోదావరికి మీకు తెలిసిందే కదా, గోదావరికి 2 పాయలు. ఒక పాయ వచ్చి యానం దగ్గర సముద్రంలో కలుస్తుంది అనమాట. ఈ పాయ పేరు ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి స్ట్రైట్గా ఒంగోలు 317 కిలోమీటర్స్, బాపట్ల 244, మచిలీపట్నం 157, నరసాపురం 77, 75, పాలకొల్లు 73, అమలాపురం 29. ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ ఉండేది కాదండి. అమలాపురం వెళ్ళడానికి ఇక్కడ నుంచి కార్లు అవి ఫ్రంట్లోనేమో రేవు దాటవలసి వచ్చేది అనమాట. బాలయోగి గారు పుణ్యం అనేసి ఈ బ్రిడ్జ్ తయారైంది. తర్వాత ఎవరికి ఏ ఇబ్బంది లేదు. మనం యానం బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జి బయటకు వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్. మళ్ళీ పాండిచ్చేరి స్టేట్ నుంచి ఆంధ్ర స్టేట్లోకి ఎంటర్ అయ్యామండి. మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ ఆంధ్ర నుంచి పాండిచ్చేరి స్టేట్లోకి ఎంటర్ అవుదాం. మనం రిటర్న్ అయ్యి మళ్ళీ సక్సెస్ఫుల్గా పాండిచ్చేరిలో ఎంటర్ అవుతున్నాం. యానం 2 కిలోమీటర్స్, విశాఖపట్నం 186, కత్తిపూడి 68, కాకినాడ 34 కిలోమీటర్స్, రావులపాలెం 47, కోటిపల్లి 21 కిలోమీటర్స్. మళ్ళీ సక్సెస్ఫుల్గా వేరే స్టేట్లో ఎంటర్ అయ్యామండి. ఆంధ్ర నుంచి పాండిచ్చేరి స్టేట్లోకి వచ్చామన్నమాట. యానంలో డీజిల్ రేట్ తక్కువ అని చెప్పాను కదా, మనం కూడా డీజిల్ కొట్టించుకుందాం ఒకసారి. ఇక్కడ డీజిల్ రేట్ ఎంత ఉందో చూద్దాం. ₹84.69 ఉందండి. చూస్తున్నారు కదా, ₹84.69 ఉంది. చూడండి, ఎవరెవరో మోటార్ సైకిల్ మీద డాగ్ని తీసుకెళ్తున్నారు. లాబ్రడార్ బ్లాక్ కలర్. యానా ఊర్లోకి వచ్చామండి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం గోదావరి ఒడ్డుకి వెళ్తాం అన్నమాట. చూద్దాం, గోదావరి ఒడ్డుకి కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ రాజీవ్ బీచ్ వే అనేసి ఆర్చ్ పెట్టారు. ఇక్కడ గోదావరి ఒడ్డున బ్యూటిఫుల్ శివలింగం ఒకటి ఉంటుందండి. 2 ఏనుగులు వాటర్ పోస్తున్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతం అయితే వాటర్ రావట్లేదు. మీరు చూడొచ్చు, శివలింగం, 2 ఏనుగులు. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే గోదావరి రోడ్డుకి వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి, ఇదే గోదావరి అన్నమాట. చూద్దాం, ఆగుదాం, ఆగి ఎక్కడైనా తీద్దాం. ఇది గోదావరి నది అండి, యానం దగ్గర ఉన్నది. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ ఏంటంటే మనకి అమలాపురం వెళ్ళే బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ విండ్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. నా వాయిస్ మీకు ఎలా వినిపిస్తున్నదో లేదో తెలియదు నాకు. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. గోదావరి 2 పాయలు అని చెప్పాను కదా, ఒకటి యానం దగ్గర సముద్రంలో కలుస్తుందండి ఒక పాయ. మనకి ధవళేశ్వరం తర్వాత గోదావరి 2 పాయలుగా విడిపోతుంది అనమాట. ఎదురు కనిపిస్తున్న బిల్డింగ్ యానం హాస్పిటల్ అండ్ జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్, అంటే మెడికల్ కాలేజ్ కూడా అండి. యానాలో రోడ్లు అయితే చాలా ఇరుగ్గా ఉన్నాయి, చూస్తున్నారు కదా.
తర్వాత నా వాయిస్ ఒకటి నేను ఇంప్రూవ్ చేసుకోవాలండి. వాయిస్ నాకే నచ్చట్లేదు, కానీ ఏంటంటే వీడియో తీస్తూ మాట్లాడడం నాకు పెద్ద అలవాటు లేదు కదా, దానివల్ల కొంచెం టెన్షన్. తర్వాత వాయిస్ బ్రేక్ చేస్తున్నాను, అది కొంచెం ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి. ఎవరు తప్పుకోవట్లేదు ఇక్కడ. చూడండి, యానం పోలీస్ డ్రెస్ కోడ్ డిఫరెంట్గా ఉంది కదా. ఇక్కడ ఏవో ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయండి. హైదరాబాదీ చాయ్, నెల్లూరు కారం దోశలు, గుంటూరు బిస్మిల్లా బిర్యానీ. ఇది బస్ స్టాండ్ పక్కనే ఉందన్నమాట. మనం మళ్ళీ యానం ఊర్లోంచి యానం బైపాస్లోకి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ టువర్డ్స్ కాకినాడ వెళ్ళిపోతున్నాం అనమాట. ఆంధ్ర వైపు వెళ్ళిపోతున్నాం మళ్ళీ మనం యానం బార్డర్లోకి వచ్చాం. యానం దాటి ఇప్పుడు ఆంధ్రాలోకి ఎంటర్ అవుతాం అనమాట. సాధారణంగా ఈ బార్డర్లో చెకింగ్ ఉంటుంది, పోలీస్ చెకింగ్ ఉంటుంది. చూద్దాం ఈరోజు ఉన్నారో లేదో. ఈ పోలీస్ చెకింగ్ ఎందుకో మీకు తెలుసా అండి? అదేనండి బాబు, యానంలో లిక్కర్ చౌక కదా, ఇక్కడి నుంచి కొనుక్కొని ఆంధ్ర తీసుకెళ్తుంటారనమాట. అది అలౌడ్ కాదు, అందుకనేసి బార్డర్లో చెక్ పోస్టులు ఉంటే చెకింగ్ అవుతుంటుంది అనమాట. కానీ ఎవరో మనల్ని ఆపట్లేదు. ఈ చెక్ పోస్ట్ ఉంది కానీ ఎవరో ఆపట్లేదు. ఓకే, సక్సెస్ఫుల్గా మనం మళ్ళీ తిరిగి ఆంధ్రాలోకి అడుగు పెట్టేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలాగున్నది అన్నది. అంటే నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది కొంచెం కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీరు చేసిన కామెంట్స్ని బట్టి నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.